అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మెయిన్గా ఇది ఉగాది రోజు వ్లాగ్ అండి. ముందుగా అందరికీ వెరీ వెరీ సారీ. అసలు అట్లీస్ట్ విష్ కూడా చేయలేదు. నాకు మళ్ళీ అందులో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సిగ్నల్ ప్రాబ్లం. అసలు నా ఫోన్కి అయితే అసలు అట్లీస్ట్ కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. అసలు సిగ్నల్ లేదు. ఇంకా నేను వీడియో అప్లోడ్ చేస్తాను చెప్పండి. అందుకే మీకు ఏది కూడా అప్డేట్ ఇవ్వలేకపోయాను. ఇక ఉగాది రోజు అయితే నేను షార్ట్ వీడియో షేర్ చేశాను కదా, బయటకు వెళ్ళానని చెప్పి. ఇంకా బయటకు వెళ్ళి వచ్చాక స్నానం చేసుకొని ఇంకా భక్షలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అమ్మకైతే ఇంకా ఓపిక లేదని చెప్పింది, అందుకని ఇంకా నేనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక భక్షలు అయిపోయిపోతే నేను మళ్ళీ చెమట అయిపోయాను. ఇంకా మళ్ళీ స్నానం చేసుకుంటున్నాను. ఇంకా ఆలోపు అయితే మా అమ్మ అయితే ఇస్తరాకులు కుడుతుంది. ఇంకా చూడండి ఎంత బాగుందో. అసలు నేను దోరణాలు తీసేది ఎవ్రీథింగ్ నేను షూట్ చేసి పెట్టాలనుకున్నాను, కానీ ఇంకా నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి మా అమ్మ కూడా అన్నీ చేసేసుకున్నారు. ఒకటి భక్షలు ఒకటి ఉండే, ఇంకా భక్షలు మాత్రం నేను అమ్మ ఇద్దరం కలిసి చేసేసాము. ఇక బయటకు వెళ్ళి వచ్చేసరికి మారియన్ కూడా టైర్డ్ అయిపోయాడు అనుకుంటా, అందుకే పడుకున్నాడు. ఇంకా ఆలోపే ఇప్పటికే 11:30, 12 అవుతుంది. ఇంకేమీ తినలే. అసలు బ్రేక్ఫాస్ట్ తిన్నాంలేండి బయటకు వెళ్ళినప్పుడు. ఇక మా నాన్న అమ్మ అయితే పెద్ద మనుషులకు దేవుళ్ళకి అయితే పెడుతున్నారు. మాకైతే పండుగలు లేవు కదా, సో అందుకని మా బావ కూడా వచ్చారు, కానీ షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నాడు. అసలు బయటకు కూడా వెళ్ళట్లేదు. అసలు ఎందుకని అంటే రాకూడదా, అత్తారింటికి రాకూడదా, అలా మనకు అర్థం కావట్లేదు ఎందుకు అంత షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నారని. మేము తినే టైంకి అయితే మా గల్లీ మొత్తం ఆల్రెడీ తినేసే ఉంది. ఇగో పిల్లలందరూ అయితే ఆడుకుంటున్నారు. మేమే అసలు చాలా లేట్ అయిపోయింది. ఎందుకో ఏమో ఉగాది చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఎప్పుడు ఏదో ఒకటి నాకు ఉంటూనే ఉంటుంది. నిజంగా అట్లీస్ట్ నేను హ్యాపీగా లేక అంటే ఉంటున్నాను, కానీ హ్యాపీ అంటే మనశ్శాంతి లేక మ్యాక్సిమం ఒక 1.5 month అవుతుంది అనుకుంటా. నాకేమో ఇలా అయిపోతుంది అన్నీ ఇలా. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం. కానీ ఇంకా మా బావేగో నేను షేమ్గా ఫుల్గా ఫీల్ అవుతున్నాను చెప్తున్నాను కదా, అయితే ఇంక ఇంట్లో నుంచి కదలడు. ఒక పక్క కూర్చొని అలానే కూర్చుంటాడు. అంటే వేరే వాళ్ళు అనుకుంటేనే అలా అంతా మనమే ఉన్నాం కదా, అంత షేమ్ఫుల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం నాకైతే లేదు అనిపించింది. ఏంటో నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలా నాకు ఒక్క అన్న ఉన్నా కానీ ఇలా హ్యాపీగా అంటే మా బావతో తిరగడం కానీ కూర్చొని తినడంలో కానీ అలా సరదాగా ఉంటుండేనేమో అనిపించింది. ఎందుకంటే వచ్చినా కానీ ఇలా లోన్లీ ప్లేస్ని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాడు మా బావ. అందుకే నేను రాను అంటారు, కానీ నేనే ఇంకెవరు ఉన్నారు మాకు అని చెప్పేసి నేనే బలవంతంగా పట్టుకొస్తాను. ఇక భక్షలు అయితే తిన్నాక గజ్వేల్కి దగ్గరలో ఉన్న అర్బన్ పార్క్ అయితే వచ్చాము. పార్క్ అయితే చాలా బాగుంది. అంటే మెయింటెనెన్స్ లేదు. మెయిన్గా అంటే మెయింటెనెన్స్ అయితే పార్క్ మెయింటెనెన్స్ ఉంది, కానీ పిల్లలు ఆడుకునే ఉయ్యాలలు కానీ అవన్నీ ఇరిగిపోయాయి. అసలు మా మనగడ అయితే ముందే చెప్తున్నాడు, ఇది ఇరిగిపోయింది, ఇది రాదు, అది రాదు అని. ఇదైతే మాకు పెళ్ళైన కొత్తలో మా బావ ఫస్ట్ మా పెళ్ళైన కొత్తలో నన్ను ఇసిపెట్టి 3 months 3 monthsకి ఒకసారి లీవ్కి వస్తుండే. అప్పుడు 3 months వెళ్ళి వచ్చాక మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక ఈ పార్కులో కొన్ని మా వీడియోస్ ఫొటోస్ ఉంటాయి. అసలు నాకైతే ఆ మెమరీస్ అన్ని ఇప్పుడు గుర్తొస్తున్నాయి. నేను అప్పుడు వచ్చానంటే ఈ పార్క్కి మళ్ళీ లిటరల్లీ ఇప్పుడే వస్తున్నాను. నేనైతే ఫ్లవర్స్ పెట్టుకోక ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది. అసలు నేను మెయిన్గా ఇప్పుడు బతుకమ్మ పండుగ తప్ప నేను ఎప్పుడు మళ్ళీ పువ్వులు అనేవి పెట్టుకోను. ఎందుకో పెట్టుకోవాలి అనిపించదు. ఇంకా మా అమ్మ అయితే బలవంతంగా అల్లిచ్చింది. అసలు పువ్వులే ఆడపిల్ల ఎంత బాగా పెట్టుకోవాలి, మంచిగా పెట్టుకోవాలని చెప్పి మా అమ్మ అయితే పువ్వులు అల్లిచ్చింది. చాలా రోజులు తరతర పెట్టుకున్నాను. నాకైతే బాగా అనిపించింది. ఇక పార్క్లో అయితే మామూలుగా ఫ్యామిలీస్ ఎక్కువ వస్తారు కదా పండుగ రోజు అయితే. ఈ పార్క్లో అయితే మొత్తం లవర్స్ కోసమే కట్టినట్టున్నారు. మొత్తం వాళ్ళే కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా కానీ. ఆ పండుగ రోజు కూడా మొత్తం వాళ్ళే కనిపిస్తున్నారు, ఏంటో మరి. ఇక మా వాళ్ళని అయితే ఇలా పార్క్లో ఆడిపించాము. ఇక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ముందుగా అందరికీ వెరీ వెరీ సారీ. నా వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత మిమ్మల్ని ఆకట్టుకుందని అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్, బాయ్ బాయ్.